పనులన్నీ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మనుషులు ఎప్పుడు కూడా పనుల్లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి నిరంతరం ఒక కార్యాచరణలో ఉండటం, ఆ పుస్తకాలను తీసుకురావటం, వారు చేస్తున్న ఈ అద్భుతమైన కృషికి నేను వారిని అభినందిస్తున్నా. ఇటువంటివి ఇంకా ఇంకో 3 పుస్తకాలు కూడా వారు నాకు ఇచ్చారు, తెలుగులో రాసినవి. అది ఆ పుస్తకాలు కూడా ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు ఆలస్యమైంది. బుక్ ఎగ్జిబిషన్ సలహాదారు నేను సార్ అక్కడ ఎందుకు పెట్టుకోలేదంటే ఆ కండిషన్స్ మాకు నచ్చలేదు అంటారు. నాకు చెప్తే కొంచెం సడలించే ప్రయత్నం ఏమైనా చేసుకుంటామేమో. అయిపోయింది. పెట్టుకోవడం కూడా సంతోషం. ఎందుకంటే గ్రంథాల యోజనంలో వచ్చిన సంస్థ ఇది. ఈ సంస్థలో మనం ఈ పుస్తకం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషదాయకం ఉంది. ఉదాహరణమైన విషయం ఇది. చాలా ఆలస్యమైన మీరందరూ మన్నించి ఉన్నందుకు మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా క్షమాపణలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ప్రొఫెసర్ రాజు గారిని నేను అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఇంకెన్ని పుస్తకాలు వారి కళల నుంచి వస్తాయని, వెలువడతాయని నేను ఆశిస్తున్నా. ఒక గ్రంథాలయ ఉద్యమం గురించి లక్ష్మణరావు గారు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఏదైనా చేయాలి, లైబ్రరీలు బాగుపడాలి, దానికి మనం ఏదైనా చేద్దామన్నారు. ఇప్పుడు ఒక బుక్ ఎగ్జిబిషన్ చూస్తే కూడా అనిపించింది, పుస్తకాల పట్ల ఆసక్తి అయితే ఉంది. 15 లక్షలు వచ్చిందట 10 రోజుల్లో పుస్తకాలు షాపులు ఉంటాయి. 15 లక్షలు అంటే మామూలు సంఖ్య కాదు. బస్సులు వేసుకొని వరంగల్ నుంచి వచ్చిందట పిల్లలకి చూసిపోదాం అంటే. అంతటి ఆసక్తి పిల్లల్లో ఉంది అంటే లైబ్రరీలకు అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆ ఆసక్తిని గమనించి మళ్ళీ మనం ఈ లైబ్రరీలను మరింతగా వికసింపజేయడానికి అందరం కూడా పూనుకొని ఒక ప్రయత్నం చాలా రోజుల తర్వాత పాత మిత్రులందరూ ఒక చోట ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా కృష్ణదేవరాయ భాష లేదు. మేము తొలి రోజుల్లో పౌరవకుల మీద మీటింగ్లన్నీ ఇక్కడే పెట్టేది. ఈ హాల్కు ఆ రకంగా ఒక బంధం ఉంది మా అందరికీ కూడా. అటువంటి చోట ఇది ఈ లైబ్రరీ భవనంలో మళ్ళీ వాళ్ళు ఇక్కడ కలుసుకోవడం, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా